ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగున్నారా? మరి ఒక రోజు మరి ఒక ఉదయం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మరి ఎంతగానో మనకి గొప్ప సమయాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. చాలామంది అంటుంటారు, సాతాను ప్రేరేపించడం వల్లనే నేను పాపం చేశాను, సాతానే నన్ను ఆ పాపంలోనికి దించింది, లేదంటే నేను ఆత్మీయంగానే ఉండేవాడిని, లేదు పరిశుద్ధంగానే ఉండేవాడిని అని అంటూ ఉంటారు. ఈరోజు ఒక విషయాన్ని నేను మీ ముందుంచాలని అనుకుంటున్నాను. మన హృదయంలోని ఆలోచనలు, మన హృదయంలో తలంపులు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. సాతాను కూడా అది తెలుసుకోలేదు. మన హృదయంలో ఉన్న ఆలోచనని మనం బయట పెట్టడం ద్వారానో, నలుగురికి చెప్పడం ద్వారానో, లేదా పదే పదే దాని గురించి మనం ఆలోచించడం, దాని గురించి మాట్లాడడం ద్వారానో సాతాను పసిగడుతుంది. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో ప్రతి మనుషుని హృదయ ఆలోచన నీవెరుగుదువు అని మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో హృదయ ఆలోచనలు మనుషుని వశము అని మనం చూస్తాం. చూడండి, మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనము దేవుని కంట్రోల్లో ఉంటాం. మరి పాపం చేసావు అని అంటే నువ్వు సాతానికి చోటిచ్చినట్టే కదా. సాతాను ప్రేరేపిస్తుంది తప్ప ఖచ్చితంగా దాన్ని నీ చేత చేయించలేదు. ఒక ఆలోచన లేదంటే ఒక ఆకర్షణ నీ ముందు పెడుతుంది. దానిని నీకు నీవుగా చేయాలి తప్ప సాతాను తనగా నిన్ను ఆ పాపంలోనికి దించదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకుంటే ఆ పాపము చేయడానికి కానీ, ఆ శోధనలో పడిపోవడం కానీ జరగదు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంటాయి. అవి మనల్ని గద్దిస్తూ ఉంటాయి. సాతాను వల్ల నేను ఈ పాపం చేశాను అని నువ్వు అనుకున్నట్లయితే అది ఏమాత్రమూ కాదు. సాతాను ఆ ప్రేరేపణ లేదంటే ఆకర్షణ, ఆ శోధన నీ ముందుంచుతుంది. అది డిసైడ్ చేసుకోవాల్సింది నీవు, అది చెయ్యాలా వద్దా అని. ఈరోజు ఒకవేళ ఇటువంటి సందేహం కానీ, ఇటువంటి ఆలోచన కానీ, ఇటువంటి ప్రశ్న కానీ నీవు కలిగి ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకోవాలి. ఈరోజే దేవుని యొక్క మాటలను నీ హృదయంలో భద్రపరుచుకో. పాపము జోలికి నువ్వు పోలేవు. అలాగే యాకోబు గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, దేవునికి లోబడి ఉండడి, సాతాను ఎదిరించుడి, అప్పుడు అది మీ వద్ద నుండి పారిపోవును అని. ఎప్పుడైతే సాతాను నీ ముందు అనేకమైన శోధనలు, ఆకర్షణలు నీ ముందు పెడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని దేవునికి లోబడి ఉండాలి. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో నువ్వు సాతాన్ని ఎదిరిస్తావు, అప్పుడు అది నీ వద్ద నుండి పారిపోతుంది. ఆనాడు యోసేపు కూడా చూడండి, ఎవ్వరూ లేరు, ఏకాంతంగా ఉన్నప్పుడు సాతాను శోధనకి గురి చేశాడు. పోతీఫరు భార్య ద్వారా పాపము చేయాలని ఎంతగానో సాతాను శోధించాడు. కానీ యోసేపు ఆ ప్రదేశం నుండి పారిపోయాడు, ఎందుకంటే అతడు దేవునికి లోబడి ఉన్నాడు. మరి ఈరోజు నీవు కూడా దేవునికి లోబడి ఉంటే ప్రతి పాపము నుండి, ప్రతి శోధన నుండి నీవు పారిపోతావు. మరి ఈరోజు నీవు అలా పారిపోలేకపోతున్నావు, శోధనలో పడిపోతున్నావు అంటే నీవు దేవునికి లోబడి ఉండలేదని అర్థం. కాబట్టి చేసిన పాపం బట్టి నువ్వు వారి వల్ల చేశాను, వీరి వల్ల చేశాను, సాతాను వల్ల చేశాను అని కాదు. నీవు చేసిన తప్పును యథార్థముగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే ఈరోజు ఆయన నీ పాపములను క్షమించి నీ యొక్క జీవితమును, నీ కుటుంబమును ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజే దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని కుమ్మరించి నీవు చేసిన తప్పులను ఒప్పుకుంటావా? ప్రైజ్ ది లార్డ్.